హాయ్ ఫ్రెండ్స్, మీ పవన్ కుమార్, గాలివీడు మండలం, కడప జిల్లా. ఈరోజు మనము చూడబోయే టెంపుల్ శివాలయం టెంపుల్. ఇది ఎక్కడుందంటే గాలివీడు మండలంలోని అరివిడ్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ నుంచి మనము ఆటోలో వెళ్ళచ్చు, మరియు బస్ సౌకర్యం ఉంది, బండిలోనే వెళ్ళచ్చు. ఇది రూట్ వచ్చేసి గాలివీడు నుంచి మదనపల్లి రూట్లో మనకు ఫస్ట్ గ్రామ పంచాయతీ అరివిడ్ అనే గ్రామ పంచాయతీ వస్తుంది. ఆ పంచాయతీలోని ఈ టెంపుల్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత తెలుసుకొని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ పెళ్ళిళ్ళు అనేవి అనేకంగా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఉండే ప్లేసెస్ అన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. शंकर हर हर शंकर जय जय शंकर विघ्न हरा शंकर प्रकट शुभंकर मैं अभयंकर विघ्न हरा बम बम भोले जय शिव शंकर डोले अंबर धरा विघ्नाई त्रिनेत्र नम खोल देव शंकरा. మనము ఇప్పుడు వచ్చే ఊరు దాటుకొని వెళ్తేనే మనకు ఆ శివాలయం అనేది ఎదురవుతుంది. ఆ శివాలయానికి ఇదే దారిలోనే వెళ్ళాలి. आकाशलिंग बन जाओ शंकरा डम 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 रुक बजने दो गूंजे चारों दिशा शिवायुलिंग बन जाओ तुम जरा सन 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 पवन झगुली गाए गीत कोई जीवन भरा अग्नि लिंग बन के तूने पापियों को भस्म किया धरती మా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శివాలయానికి వచ్చేసాం. ఇదే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న శివాలయం. ప్లీజ్ అందరూ దర్శనం చేసుకోండి. ఇది ఎంట్రన్స్. ఇదే విధంగా ఇప్పుడు చుట్టుపక్కల ప్లేసెస్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం కాంపౌండ్ కానీ ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఆర్చ్ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు ఎదురయ్యేది శ్రీ ఆంజనేయ స్వామి గజస్తంభం జరుగుతుంది. ఆ గజస్తంభము తర్వాత మనం ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం మనకు అందరికీ చాలా ముఖ్యము. అది అయిపోతానే శ్రీ ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ అనేవి అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి పూజ ఇక్కడే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అరివీడు దేవాలయం అనేది ఎంతో ప్రసిద్ధమైన దేవస్థానంగా అందరూ కొలుస్తారు. అందుకని ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూపించాలనుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి, ఇక్కడికి వస్తే మనకు నవగ్రహాలు, తర్వాత శ్రీ నందీశ్వర స్వామి దర్శనం అవుతారు. దర్శనం అయిన తర్వాత మనకి ఇక్కడ శివుడు లింగాకారంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పరమేశ్వరుడు దర్శనం అందరూ కోరుకోవాలనుకుని హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ వచ్చేసి ఆ దర్శనం తర్వాత ప్రతి ఒక్కరు కూడా శివలింగంని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ ఎక్కువగా దత్తరేశ్వర ఓం నమ శివాయ హర హర మహాదేవ